ఏంద్రమైన స్పీడ్ వచ్చాడు ప్యాక్ చేయండి ఒకసారి. ఓకే వీడియో లాస్ట్ వరకే చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా వీడియో లెంత్ అయిపోతుంది, మీరు కట్ చేసి చూడొద్దు. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ సపోర్ట్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ A4 మోటోలాగ్స్. మనం ప్రస్తుతానికైతే ఆలుగడ్డలు అయితే ఉన్నాము. ఆలుగడ్డ నుంచి 22 కిలోమీటర్లు మన అహోబిలం టెంపుల్ అయితే వస్తుంది. మనకి దగ్గరగా ఉన్న సిటీలు వచ్చి కడప, నంద్యాల అనమాట. కడప నుంచి అయితే మనకి 84 అయితే ఉంటుంది. నంద్యాల నుంచి అయితే మనకి 42 అయితే ఉంటుంది. అదే నెల్లూరు నుంచి అయితే మనకి 210 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆలుగడ్డ నుంచే మనకి 22 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నరసింహస్వామి ఆర్చి దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడే దిగువ అహోబిలం టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయ్యానమాట. ఇప్పుడే మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. ఇక లోపలికి అయితే కెమెరాలు తెలవలేదు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా తీయాలి. ఈ గుడిని శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులు దీని అయితే కట్టించారంట. ఈ గుడి 16వ శతాబ్దం చెందినది. ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ అనమాట.
ఇదైతే కెమెరా తెరవలేదు, అప్పటికి జాగ్రత్తగా అయితే నేను షూట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్వామివారికి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు అనమాట. ఎంట్రన్స్లో చూడండి, అద్భుతమైన శిల్పకళ. మనకి ఎంట్రన్స్ రైట్ సైడ్ లో వచ్చేకి గుడి డెవలప్మెంట్ ఛాయాచిత్రం అంటే ఫోటోగ్రఫీ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదంతా ఫోటోగ్రఫీ అనమాట. అంటే అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ చేసి ఇక్కడ ఫోటోల రూపంలో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ గా చూపిస్తారు అనమాట. ఇక్కడ భక్తులు ఇస్తారు కదా డొనేట్ అమౌంట్ గుడి డెవలప్మెంట్ కి అయితే ఉపయోగిస్తున్నారు. చూడండి, చాలా ఫోటోలు అయితే ఉన్నాయి. మనకి ఉజరూపణ మండపం అనమాట. ఇదంతా లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఉత్సవ మండపం అయితే ఉంటుంది. ఇట్లా చాలా మండపాలు అయితే ఉన్నాయి. ఈ గుడి దర్శనానికి టైమింగ్స్ అనమాట. గుడి ముందు కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి, అదైతే క్లోజ్ చేస్తున్నారు. తర్వాత స్వామివారి పుష్కరిణి అంటే స్వామివారి కోనేరు అయితే చూద్దాము. మనకి దాని గుడి ఎంట్రన్స్ లో ఉంటుంది స్వామివారి కోనేరు. దాన్ని కూడా అయితే క్లోజ్ చేస్తున్నారు. ఈ స్వామివారి కోనేరు అనమాట ఇది. కోనేరుకి అయితే గేట్లు అయితే వేస్తున్నారు లోపలికి ఎవరిని పోనీయకుండా. ఇప్పుడైతే మనం పక్కన షాప్స్ ఉన్నాయి, లడ్డు కౌంటర్ ఉంది, చూద్దాము. ఇది లడ్డు కౌంటర్ అనమాట. ముందు కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ముందు షాప్స్ చూసి వచ్చి లడ్డు కౌంటర్కి అయితే వెళ్దాము. లక్ష్మీ నరసింహస్వామి అగరబత్తి అంటే స్వామివారి పువ్వులతో తయారు చేస్తారు మన అగరబత్తీలు. ఎన్ని షాప్స్, ఇంకా పూజా సామాన్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. పిల్లలకు ఆట బొమ్మలు అన్ని. ఇప్పుడు లడ్డు కౌంటర్కి అయితే లోపలికి వెళ్తాము. లడ్లు అయితే అయిపోయినాయంట. నేను ఒకటి అడిగాను, లాస్ట్ ఒకటైతే నాకు ఇచ్చాడు. మన హరిత రిసార్ట్ అనమాట ఇది. ఎవరు వచ్చి ఇక్కడ స్టే చేయాలి హరిత రిసార్ట్ లో స్టే చేయొచ్చు అనమాట. ఇయే కాక చాలా ప్రైవేట్ లాడ్జెస్ కూడా అయితే ఉన్నాయి. మనకి ఎగువ హోబుల్లో అయితే మనకి లాడ్జెస్ అయితే ఉండవు. దిగువ హోబుల్లో వచ్చి స్టే చేయాల్సిందేను ఎవరైనా కానీ. ఫారెస్ట్ అయితే మనకి లాడ్జెస్ అయితే ఉండవు. దిగువ హోబుల్లో మనకి లాడ్జ్లు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ బ్రాహ్మణ సత్రాలు, వైశ్య సత్రాలు అయితే ఉంటాయి, అన్నదాన సత్రాలు. ఎన్ని లాడ్జెస్ అన్నమాట.
అగోబెల్లం అయితే ఉన్నామో దిగువ అగోబెల్లం నుంచి ఎగువ అగోబెల్లంకి వెళ్ళాలంటే మొత్తం 8 కిలోమీటర్ నల్లమల్ల ఫారెస్ట్ అయితే ప్రయాణించాలన్నమాట. ఏంటంటే మళ్ళీ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకే పర్మిషన్ అయితే ఉంది ఆ రోడ్లో అయితే. మొత్తం పులులు తిరిగే టైం కాబట్టి మనం అయితే ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు అగోబెల్లంకి అయితే రీచ్ అయ్యాను. బండ్లు బైకులు అయితే కార్లు ఇక్కడైతే పార్క్ చేయాలి. మామూలుగా అయితే గుడి లోపలికి అయితే పర్మిషన్ అయితే ఉన్న బైక్ లోపల వేసుకెళ్ళచ్చు. కానీ 2 కిలోమీటర్ ముందే ఇక్కడ స్టాప్ చేసిన పోలీసులు. ఈ రోజు స్వాతి నక్షత్రం వల్ల స్వామి జన్మదినం రోజు అంట ఈరోజు. అందుకని ఎంట్రన్స్ లో ఆపేశారు. అంటే ఈరోజు ప్రియత్కర్మ రోజు అంట. మన ఎంట్రన్స్ లోనే మనకైతే భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక మన భోజనం చేసి మనమైతే దర్శనానికి అయితే బయలుదేరుతాము. ఈ స్వాతి నక్షత్రం అనేది నెలకు 1 రోజు మాత్రమే వస్తుందంట. ఆ 1 రోజులో ఇక్కడ అన్నదానం అయితే చేస్తారంట. ఇక్కడ ఇది సోమవారికి ఫ్రీ బస్ అనమాట. ఇక్కడ నుంచి బస్సు అయితే బస్సులు ఎక్కి 2 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి. సోమవారం ఫ్రీ బస్సులు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. చూడండి, పాములేటికి అయితే 8 కిలోమీటర్ నల్లమల్ల ఫారెస్ట్ అయితే వెళ్ళాలి. మనకి లైట్లు కూడా అయితే ఉండవు ఇక్కడైతే. నేను చీకట్లో అయితే వెళ్తున్నాను. మీకు ఉదయం అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. మొత్తం ఫారెస్ట్ అనమాట. ఇక్కడ పులులు కూడా ఉన్నాయంట. మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఒక లైట్కి ఎంత దూరం ఉండదు చూడండి మీరే. లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద, ఆనంది లక్ష్మీ నరసింహస్వామి గోవింద, భార్గవ లక్ష్మీ నరసింహస్వామి గోవింద, చక్రపటి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, వేదానంద లక్ష్మీ నరసింహస్వామి గోవింద. Jadi itu.
నరసింహస్వామి గోవింద పావన లక్ష్మీ నరసింహస్వామి గోవింద పావన లక్ష్మీ నరసింహస్వామి గోవింద పావన లక్ష్మీ నరసింహస్వామి గోవింద పావన లక్ష్మీ కృష్ణ మనమైతే అగోబిల్లంలో అయితే ఉన్నాము. ఇక్కడ మొత్తం 9 టెంపుల్ అయితే ఉన్నాయి. ఈ నవ నరసింహస్వామి టెంపుల్ అయితే అంటారు వీటిని. ఇప్పుడు ఫస్ట్ ఒక్కో టెంపుల్ అయితే ఒక్కోటి పావన నరసింహస్వామి టెంపుల్ అయితే మొత్తం 8 కిలోమీటర్స్ నల్లమల ఫారెస్ట్ అయితే వెళ్ళాలి. దాని తగ్గట్టు మీకు డైలీ అయితే ఓపెన్ చేయరు. ఓన్లీ నెలకి ఒక రోజు మాత్రం ఓపెన్ చేస్తారు. కూడా స్వాతి నక్షత్రం టైం మాత్రం మనకి ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం అయితే నైట్ అయితే నేను సాయంత్రం అయితే బయలుదేరాను. 8కి అయితే బయలుదేరాను. మార్నింగ్ 4:30కి అయితే నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ రిటర్న్ అయితే తిరిగాను. ఒక రోజు బ్లాక్ చీకట్లు అయితే తీయడం జరిగింది. నేను నడిచే బాట అయితే మీకు చూపిస్తాను. ఫారెస్ట్ ఏ విధంగా ఉన్న బాట. దీన్ని అయితే జాగ్రత్తగా నడవాలి. మొత్తం ఫారెస్ట్ అనమాట. రూట్ అయితే ఉండదు. మీరు ఫస్ట్ వచ్చిన పావన నరసింహస్వామి టెంపుల్ ని దర్శనం చేసుకోండి. తర్వాత ఇద్దరు టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోండి. ఇదేంటంటే ఓన్లీ స్వాతి నక్షత్రం రోజు మాత్రమే కొన్ని టెంపుల్స్ ఓపెన్ అవుతాయి. కొర టైంలో అయితే టెంపుల్స్ అయితే ఓపెన్ అయితే కావు. ఇప్పుడు మనం దారి అయితే చూద్దాము ఏ విధంగా ఉంది ఫారెస్ట్ లో. మీరెవరు సోలోకి అయితే రావద్దు. మీరు బ్యాచ్కి వెళ్తున్న వాళ్ళతో అయితే రండి. మీరు స్లోగా వచ్చి చాలా ఇబ్బంది అయితే పడతారు. మొత్తం ఫారెస్ట్ అనమాట. ఒక్కరు జనసంచారం అయితే ఉండదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ. నేను మీకు నైట్ చూపించలేదుగా, ఇదే అన్నమాట దారి. రైట్ సైడ్ అయితే పావన నరసింహ స్వామి టెంపుల్ ఫారెస్ట్ లో 8 కిలోమీటర్లు రైట్ సైడ్ అయితే. ఇక కొరవ టెంపుల్స్ అని ఇట్టే ఉన్నాయి. మనకు పక్కనే చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. ఇది సంవత్సరానికి 360 రోజులు వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. నేను చెప్పాను కదా, స్వాతి నక్షత్రం రోజు సోమవారం అన్నదానం చేస్తారని. ఇదే అనమాట ఆయన జన్మదిన రోజు కాబట్టి. ఇంకా నుంచి మన జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కి అయితే మొత్తం నల్లమల ఫారెస్ట్ అయితే వెళ్ళాలి. ఇది పావన వరాహ నరసింహస్వామి టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. అది మళ్ళీ అయితే చూద్దాము. అది ఫారెస్ట్ అయితే బయలుదేరుతాం మనం అయితే. చూడండి ఎంతమంది బయలుదేరుతాడు. మొత్తం ఇదే విధంగా ఉంటది అనమాట జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కి అయితే. రాళ్ళు రప్పలతో అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కి అయితే రీచ్ అయ్యానమాట. మనకి రైట్ సైడ్ ఉగ్రస్తంభంకి వెళ్ళేది, కొండ మీదకి వెళ్ళేది అనమాట. మన స్ట్రైట్ కి వెళ్తే జ్వాలా నరసింహస్వామి సన్నిధి అయితే ఉంటుంది టెంపుల్. దాన్ని చూసుకొని మన ఉగ్రస్తంభం అయితే ఎక్కుతాము. ఇక్కడ కూడా 360 రోజు వాటర్ వస్తూనే ఉంటుందంట. ఇక్కడ వాన తక్కువలు కాబట్టి తక్కువగా వస్తున్నాయి. వాన కానీ భయంకరంగా ఉంటే భయంకరంగా ఉంటుందంట వాటర్ ఫాల్స్ అయితే. మేము నరసింహ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇదే అనమాట జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అనమాట. కిరణ్ కసికని చెప్పింది ఇక్కడే అనమాట. కిరణ కసుకొని చంపి అక్కడ గుండం అయితే రక్తగుండం అయితే ఉంది. అక్కడ చేతులు కడుక్కున్నారంట ఆయన చేతులు. అది కూడా చూద్దాము. చూడండి విగ్రహం అయితే ఇది. ఇది రక్తగుండం అంటారు దీన్ని. కిరణ్ కసుకొని చంపి తర్వాత ఈ గుండంలో ఆయన చేతులు అయితే కడుక్కున్నాడంట ఆయన చేతుల్ని. చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో.
టెంపుల్ అయితే ఇది. టెంపుల్ ఎదురుగానే రథగుండం. ఈ ఉగ్ర స్తంభం చాలా కష్టమైంది అనమాట. 100 మందిలో 2 మాత్రం ఎక్కుతారు. దీని హైట్ వచ్చి 2800 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది సముద్ర మట్టానికి. చాలా కష్టాతీతం అంటే ఇప్పుడైతే నేను ఎక్కుతున్నాను. ఏంద్రమైన స్పీడ్ వచ్చాడు. రైట్ ఇంకోసారి బ్యాక్ చేయండి ఒకసారి. ఓకే చిన్నగా మనం ఉగ్రస్తంభం దగ్గరైతే ఉన్నామో పైన కనపడుతుంది అక్కడికైతే వెళ్ళాలి. ఉగ్రస్తంభానికి మొత్తం కొండ మార్గం అయితే వెళ్ళాలి. చూడండి ఎంత ఎత్తుందో, ఎంత డౌన్లో ఉండో మీకు చుట్టూ కూడా చూపిస్తాను. అంత హైట్లో ఉన్నాం మనం అయితే. మినిమం 4000 మీటర్స్ అయితే హైట్లో ఉన్నాము. చూడండి ఈ బాటలు అయితే మనం నేరుగా అయితే వెళ్ళాలి. కింద రోప్ అయితే ఉంటుంది. రోప్ సపోర్ట్ తీసుకొని అయితే మొత్తం వెళ్తే వెళ్ళాలి. చూడండి అక్కడ రోప్ అయితే కట్ అయిపోయింది. ఇక్కడ 100 మందిలో ఒకరు మాత్రం ఎక్కుతారు ఈ కొండని. 99 మంది ఎక్కలేరు. అంటే అంత హైట్ అయితే ఉంటుంది భయంకరంగా. ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ స్తంభంలో నుంచి వచ్చారని ఇక్కడే చెప్తున్నారు మనకైతే. అందుకే దీన్ని ఉగ్ర స్తంభం అంటారు. ఇక్కడ చాలా హైట్ ఉంది. చూడండి మీకు చూపిస్తాను. ఫ్రంట్ ఎక్కుతా ఉన్నారు కొంతమంది అయితే. ఈ రోప్ బాగానే లేదు, కొంచెం కట్ అయిపోయింది అక్కడక్కడ. మనమైతే పైకి అయితే వెళ్దాము. ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళాలి. స్టెప్స్ అయితే ఉంటే మన కింద రోప్ పట్టుకొని దిగాలి. కిందకైతే వెళ్దాం. ఇక్కడ ఫుల్గా అవుతున్నట్టు కనపడుతుంది కదా. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదం అంట ఇది. అది స్తంభం, ఇదే ఉగ్ర స్తంభం. స్తంభాన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ పాదం పెట్టి అక్కడికి టెంపుల్లోకి అడిగేసి విష్ణులాగా వచ్చినాడు. నీకు బొంగులు అయితే పుల్లగాని పోతారు జీవకు. ఇదైతే ఏర్పరిచారనా? ఇదైతే మనకైతే ఏర్పరిచారంట, కట్టారు రీసెంట్ గా. ఇదైతే ఒరిజినల్ స్తంభం ఇది. ఇక్కడ నుంచే ఆయన దూకి కిరణ్ కసుకొని చంపడం అయితే జరిగింది. చంపిన తర్వాత ఇక్కడ నుంచి దూకి అక్కడ శిలా విగ్రహం అయినాడు టెంపుల్లో. అవునా? ఓకే, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు. వాడు 9:30 అయింది ఇంకా రాలేదేంట్రా? మనకి దారి మార్గంలో మనకైతే టీ మజ్జిగ అయితే ఇస్తారు అనమాట. స్వామి జన్మదిన రోజు కాబట్టి. ఇంకో నరసింహస్వామి టెంపుల్ అయితే మాలా నరసింహస్వామి టెంపుల్ ఉంది, అట్టయితే వెళ్దాము. మన ఎదురుగా మోస్తున్నారు కదా, ఇది డోలి అంటారు దీన్ని. ఎవరైనా ఎక్కలేని వాళ్ళు అయితే దీంట్లో అయితే వెళ్ళచ్చు, మోస్తారు అనమాట. 4000 అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి. మన ఎదురుగా ఉంది కదా, ఇది మాలో నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇది ఫారెస్ట్ లో ఉంటుంది. ఇదిగో 2 కిలోమీటర్ దూరంలో ఫారెస్ట్ లో అయితే ఉంటుంది. లోపలికి కెమెరా అయితే అలవలేదు. తర్వాత స్వామివారి పక్కనే బత్తి పహల్నాథ్ బడి అయితే ఉంటుంది, అక్కడికి వెళ్తాం. అక్కడ ఫారెస్ట్ లోకి 2.5 కిలోమీటర్లు ఫారెస్ట్ అయితే వెళ్ళాలి. చూడండి ఎట్లా ఫారెస్ట్ అయితే. నరసింహస్వామి బత్తి పహల్లాడుకు విద్య నేర్పించాడంట. అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం.
ఈ ఫారెస్ట్ అయితే వెళ్ళాలి. ఇప్పుడే మనమైతే రీచ్ అయ్యాం అనమాట బత్తి బహల్నాథ్ బడికి. ఇక్కడే బహల్నాథుడు విద్య నేర్చుకున్నాడు అనమాట ఈ ప్లేస్ లో. ఇది యోగానంద టెంపుల్ అనమాట. ఇప్పుడు లోపలైతే 7 మంది లోపల వెళ్ళాలి. వచ్చిన తర్వాత మళ్ళీ 7 మంది అయితే మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట. చూసారుగా చీకట్లో ఉంటుంది, చిన్న రూమ్ అనమాట. చిన్న గృహలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. వరాహ నరసింహ స్వామి టెంపుల్. ఇక్కడైతే మనకి కెమెరా తెలవలేదు. ఇది వచ్చి ఎగువ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ లోనే ఉంటుంది, కానీ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇప్పటికి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది లోపల కెమెరా తెలవలేదు గుడి లోపలికి అయితే, అందుకే బయట ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీకైతే. ఇదన్నమాట గుడి. ఇక్కడ వచ్చి ఎగువ అహోబిలం అంటారు దీన్ని. ఇక్కడ వచ్చి బస్సు లాగతే. ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్ లో కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఎంట్రన్స్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది, మీకు చూపించాం కదా ఇప్పుడు, అదే ఎంట్రన్స్ టెంపుల్. ఫారెస్ట్ లో కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. మీకు రిటర్న్ లో మనకు కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. మనకు కనపడుతుందిగా ఈ టెంపుల్ వచ్చి కారంజ శ్రీ కారంజ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కెమెరా అయితే నాట్ అలౌ. ఈ టెంపుల్ వచ్చి దిగువ అహోబిలం నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీన్ని భార్గవ నరసింహస్వామి టెంపుల్ అంటారు. ఇది కూడా ఫారెస్ట్ అయితే 2 కిలోమీటర్స్ దూరం ఫారెస్ట్ అయితే ఉంటుంది. మన కోనేరు ఉంటుంది. ఇక్కడ గుళ్ళో అప్పుడు కెమెరా అయితే అలవలేదు. మన సబ్స్క్రైబర్లు అంతా సబ్స్క్రైబ్ ప్లీజ్. Like and share, comment and subscribe.